సో అమెరికా అరాచకం ఏంటో కళ్ళారా చూస్తూ ఉంటుంది ఈ తరం. ఎస్. యా సార్, ఇప్పుడు కుర్దులు బలూచీలు వీళ్ళ ఈ రెండు వీటికి కూడా వాళ్ళ వాళ్ళ సొంత ఎజెండాలు ఉన్నాయి, వాళ్ళ స్వతంత్ర ఉద్యమ లక్ష్యాలు ఉన్నాయి. సో అవన్నిటిని వదిలి అమెరికా కోసం పోరాడతారంటారా? ఉపయోగించుకోవాలని చూస్తుంది. అది వాళ్ళు ముందుకు వస్తారా లేదా అనేటువంటిది చూడాలి రంగంలో దిగినాక. కుర్దులు వాళ్ళ హక్కుల కోసం ఇరాక్లో సద్దాం హుసేన్ అణిచేసిండు కుర్దులను అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి ఆనాడు సద్దాం హుసేన్ని చంపేసినాక కుర్దుల్ని విభజించగలిగారు విత్ ఇన్ ది ఇరాక్. కాబట్టి కుర్దుల్ని అణిచేస్తే సద్దాం హుసేన్ అణిచేస్తే అమెరికా రక్షించింది అనేటువంటి భావనలో కుర్దులు ఉన్నారు. కాబట్టి అటువంటి కుర్దులు ఆయన సహకరించవచ్చు. బెలుచీలు సహకరించడం కొంచెం అనుమానమే. ఎందుకంటే ఆ బెలుచీకి వ్యతిరేకంగా చేసేటువంటి దాడుల్లో పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది అమెరికా. అందువల్ల ఆ బెలుచీలు ముందుకు వస్తారా లేదనేది అనుమానమే. కుర్దులు అయితే సహకరిస్తూ ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత కుర్దులకు ప్రత్యేక దేశం కావాలన్నా అది ఇరాన్కి వ్యతిరేకంగా స్ట్రగుల్ చేస్తూ వచ్చేది కాదు. విత్ ఇన్ ది ఇరాక్లోనే వాళ్ళ ప్రాంతానికి ఇప్పుడు అటానమస్తో నడుస్తున్నట్టుంది. కాబట్టి సపరేట్ దేశం కావాలనేటువంటి పోరాటం ఇరాన్కి వ్యతిరేకంగా చేస్తే రాదు. అది ఇరాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తే వస్తుంది. కాబట్టి వాళ్ళది ఇద్దరు గ్రూపులు కూడా ఇరాన్ వ్యతిరేకంగా చేసే గ్రూపులు కావు. కానీ ఇప్పుడు అమెరికా సపోర్ట్ తోటి కుర్దుల్ని ఏమైనా ఉపయోగించుకుంటుందని చూడాలి. బెలుచీలు పాకిస్తాన్ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వ్యతిరేకిస్తే అమెరికా అప్పుడు బెలుచీలు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే అమెరికా చరిత్ర తెలుసు, అమెరికా ఎంత అరాచకం చేస్తుందో తెలుసు. ఇటు కుర్దులను బలూచీలను ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లపై ఒక వర్గాన్ని ఎగదోసి వాడుకొని వదిలేసింది అమెరికా, మనందరికీ తెలుసా. ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ ఇరాన్ యుద్ధంలో కూడా ఇటు కుర్దులను బలూచీలను ఆ కూరలో కరేపాకులో వాడుకొని వదిలేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అని అంటూ ఉంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే అసలు ప్రపంచాన్ని ఆక్రమించాలన్నటువంటి ఉద్దేశంతో ఇవన్నీ చేస్తుంది అమెరికా. అంటే అమెరికా ఈజ్ సుప్రీం అని చెప్పేసి ఎప్పుడైతే ట్రంప్ అన్నాడో అక్కడి నుంచే ఆ సిద్ధాంతకర్తలు ఇవన్నీ తయారు చేస్తారు. ఇప్పుడు రష్యా మీదకి ఉసిగొలిపింది ఎవరు? ఉక్రెయిన్ని, అమెరికాని. ఉక్రెయిన్ ఉసిగొలిపి రష్యా మీదకి ఉసిగొలిపి రష్యాని దివాలు చేసే స్థితికి తీసుకొస్తుంది ఈ ప్రపంచ వ్యూహంలో భాగమే. అదేదో రష్యా మీదో కాదు. ఉక్రెయిన్ని నాటోలో జారొద్దంటే దానికి వ్యతిరేకంగా యుద్ధం చేసే విధంగా రెచ్చగొట్టింది అమెరికానే. అట్లా రష్యాని అందులోకి ఆ ఊబిలోకి లాగింది. చైనాని కూడా అదే ఊబిలోకి లాగాలనేటువంటి ప్రయత్నం. ఊబిలోకి రాకపోతే చైనాకు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో దానికి ఉన్న వీక్నెస్ ఏమిటంటే ఆయిల్ అండ్ గ్యాస్. ఈ రెండు వాళ్ళ దేశం లేవు. 90% ఇప్పుడు మనం ఎట్లయితే 88% ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాళ్ళది అదే పరిస్థితి. కాబట్టి వాళ్ళకి అందకుండా చేయడానికి ఇవాళ యుద్ధం ప్రేరేపించి మొత్తాన్ని గ్రిప్లో ఉంచుకొని దాని నుంచి వచ్చేటువంటి వనరులన్నీ కూడా అమెరికా బ్యాంకులో క్రెడిట్ చేసుకునే విధంగా చూడాలనేటువంటిది నిర్ణయాలు వస్తున్నటువంటి వార్తలు. అంటే ఇరాన్ ఆయిల్ని కూడా అమ్ముకొని అమెరికా బొజ్జ నింపుకోవాలన్నటువంటి ఉద్దేశంలో అమెరికా అనేటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చింది. కాబట్టి గల్ఫ్ చేతిలో ఉంటే హార్ముజ్ జంక్షన్తో సహా చైనా కూడా జపాన్ కూడా చేతులు ఉన్నట్టే, గ్రిప్ అయినట్టే. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వ్యూహాత్మకంగా భాగంగానే అక్కడ వాళ్ళని రెచ్చగొట్టింది, ఇక్కడ ఇజ్రాయెల్ రెచ్చగొట్టింది. ఇజ్రాయెల్ ఇరాన్ మీదకి రెచ్చగొట్టి యుద్ధం చేయిస్తుంది, అట్లా ఇరాన్ని లాగిచ్చింది. తర్వాత ఉక్రెయిన్ రెచ్చగొట్టి రష్యా మీద దాడి చేయించి రష్యాని ఇరుకున పెడుతూ ఉంది. ఇక్కడ ఇరాన్ ఇరుకున పెట్టింది, అక్కడ రష్యాని ఇరుకున పెడుతుంది. చైనాలు ఎలా లాగాలనేటువంటి వ్యూహాల్లో భాగంగా ఇవాళ కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మరి ఇరాన్ ఏ మేరకు నిలబట్టగలుగుతుంది? ఇప్పుడు ఉన్నటువంటి అమెరికన్ ఇజ్రాయెల్ అటాక్కు ఇంకా ముందు కూడా రానున్న 15 రోజులు, నెల రోజులు ఏ మేరకు రెసిస్ట్ చేయగలుగుతుంది? తర్వాత ఇరాన్ ప్రజలు రెసిస్ట్ చేసిన దానికంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రదర్శనలే బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. అందుకని ఆ మేరకు ఇంకా మొబిలిటీ పెరగాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అమెరికాలో చూస్తే లక్షల మంది ఉన్నారు, ఇండియాలో కూడా ప్రదర్శనలు చేస్తారు, వేల మంది మాత్రమే ఉన్నారు. ఎందుకు వేల మంది మాత్రమే ఉన్నారు అంటే ప్రతిపక్షాలకు ఉన్న అవగాహన వేరు, బీజేపీకి ఉన్న అవగాహన వేరు యుద్ధం మీద. కాబట్టి దాంతో ఇవాళ ఇక్కడ లక్షల మంది మొబిలైజ్ కావట్లేదు. ఇటువంటి అన్ని కూడా చాలా చిన్న చిన్న ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. సున్నీలు ఉన్నారు అనుకోండి, అంత ఇమీడియట్గా రియాక్ట్ అయ్యే అవకాశం లేదు, నెమ్మదిగా ఏదైనా ఉండొచ్చు. కాబట్టి చాలా వేరియబుల్స్ ఉన్నాయి. అందుకని ప్రజాభిప్రాయమే
ట్రంప్ను వంచాలి. అది రేపు 5 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో ఓడిపోయింది అనుకోండి, మరింతగా డిఫెన్స్లో పడే అవకాశం ఉంది రిపబ్లికన్ పార్టీ. ఎగ్జాక్ట్లీ రైట్ సార్.